జూనియర్ ఎన్టీఆర్‌కి భారీ ఆఫర్ ఇచ్చారట నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ మేనత్త జూనియర్ ఎన్టీఆర్‌కి భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకి సంబంధించిన విషయాల్లో ఎంతో బిజీగా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయనకి అధ్యక్ష పదవి ఇవ్వడానికి సైతం మేము సిద్ధమేనని, ఎంతైనా నందమూరి కుటుంబ సభ్యుల్లో ఎవరు తెలుగుదేశం బాధ్యతలు చేపట్టినా మా అందరికీ సంతోషమే. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఏ రకంగా నంబర్ వన్‌గా ఉన్నారో రాజకీయాల్లో కూడా ఆయన వస్తే అంతే మంచి విజయం సాధిస్తారన్న విషయం కూడా నాకు తెలుసు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ పట్ల అందరికీ ఒక మంచి ఒపీనియన్ ఉందని, తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్‌దేనంటూ మరి ఆమె చెప్తోంది. అందుకోసమే తారక్ కోసం మరి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. సో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పట్ల ఎంతో సౌమ్యంగా ఉంటారని, ఎన్టీఆర్ అంటే ఆయనకి ఎంతో అభిమానమని, అందుకే మా కుటుంబానికి సంబంధించి ముఖ్య వ్యక్తి అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయనకు మంచి పదవి, గౌరవం అన్నీ లభిస్తాయని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎప్పుడూ ఆయన నందమూరి కుటుంబ సభ్యుడిగానే ఉంటారంటూ చెప్తోంది మరి నారా భువనేశ్వరి. సో నారా భువనేశ్వరి చెప్పిన దాన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్‌కి నందమూరి కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవు అనేది ఇప్పుడు అర్థమవుతోంది. కావాలనే ఇదంతా వైసీపీ కొన్ని కుట్రలు చేసి చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్‌కి మధ్య విభేదాలు కలిగించడానికి కావాలనే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ అనేది తెలుస్తోంది. కాబట్టి తారాస్థాయిలో విభేదాలు ఉన్నా వాటన్నిటినీ క్లారిటీ తెచ్చుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారని, జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే తెలుగుదేశం పార్టీకి వస్తారని కూడా సమాచారం. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది.